మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సరే, దాన్ని డిస్కస్ చేయడానికి ముందు లెట్ us see one thing. 2 into 2 ఎంత అవుతుందమ్మా? 2 2s are 4. సపోజ్ నేను 2ని 5 టైమ్స్ రాశాను అనుకోండి, దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. ఓకే, యూ కెన్ సే ద ఆన్సర్ ఫర్ దిస్ ఆల్సో. ఇప్పుడు అలా కాకుండా 2 into 2 into 2 into ఇలా 50 టైమ్స్ రాశాను అనుకోండి, 50 టైమ్స్ రాశాను అనుకోండి, సో దీని ఆన్సర్ చెప్పడం ఎలా? ఎస్, డెఫినెట్లీ యూ కెన్ సే ద ఆన్సర్, కానీ ఏమవుతుంది? ఇట్ టేక్స్ ఏ లాంగ్ టైం, ఇజంట్ ఇట్? సో ఇలాంటివి అప్పుడు ఏం చేస్తాం? దీన్ని చూడండి, సేమ్ నెంబర్ 50 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 to the power of 50. ఓకే, ఓకేనమ్మా? సో ఏదైనా ఒక నెంబర్, లేదు ఇప్పుడు ఒక 10 ఉంది లేదా 5 ఉంది, 5000 టైమ్స్ రాస్తున్నాను. సో 5000 టైమ్స్ రాస్తున్నాను అంటే ఏమవుతుంది? ఐ కాంట్ మల్టిప్లై ద 5 for 1000 టైమ్స్. ఎస్, ఐ కెన్ డూ ఇట్, బట్ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో ఇలాంటివి మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేయడం కోసమే ఈ ఎక్స్పోనెంట్ అండ్ పవర్స్ని యూస్ చేస్తాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను? 5 power 1000. దీని అర్థం ఏంటి? హియర్ ద 5 ఈజ్ రిపీటింగ్ ఫర్ 1000 టైమ్స్ అని అర్థం. ఓకేనమ్మా? సో దీని జనరల్ నోటేషన్ ఏంటమ్మా? ఏ పవర్ ఎం. ఏ పవర్ ఎం అంటే అర్థం ఏంటి? ఏని ఎం టైమ్స్, ఈ కింద ఎలిమెంట్ ఏని ఎం టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాను, ఇది దీని మీనింగ్. ఏ ఈజ్ మల్టిప్లైడ్ ఫర్ m times. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ పవర్ ఎం. ఓకే, ఈ ఏ పవర్ ఎంలో ఈ ఏని ఏమని పిలుస్తారు? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బేస్. ఓకే, అండ్ దిస్ m ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పవర్ ఆర్ ఎక్స్పోనెంట్. ఓకే మై డియర్ చిల్డ్రన్. సరే, అసలు ఈ ఎక్స్పోనెంట్స్లో కొన్ని మెయిన్ ఫార్ములాస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ వీ విల్ డూ ద సమ్స్. సో ఏంటది? ఫస్ట్ ఫార్ములా ఈజ్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఎక్కడైనా సరే రెండు నెంబర్స్ హ్యావింగ్ ద సేమ్ బేసెస్, బేస్ అంటే ఏంటి? ఇక్కడ కింద ఉన్నది. ఇఫ్ ద టూ నెంబర్స్ హ్యావింగ్ ద సేమ్ బేసెస్ ఆర్ మల్టిప్లైడ్, అప్పుడు ఏం చేయొచ్చు? దెన్ వీ కెన్ సింప్లీ యాడ్ ద పవర్స్ అండ్ రైట్ ద ఆన్సర్. దీనికి ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. 2 to the power of 20 ఇంటూ 2 to the power of 100 ఇచ్చాను అనుకోండి. వాట్ విల్ బీ ఇట్స్ ఆన్సర్? జనరల్గా అయితే 2ని 20 టైమ్స్ మల్టిప్లై చేసి తర్వాత 2ని 100 టైమ్స్ మల్టిప్లై చేసి బోత్ ఆన్సర్స్ అగైన్ యూ హ్యావ్ టు మల్టిప్లై ఇట్. ద అదర్ వే యూజింగ్ ద అబౌవ్ ప్రిన్సిపల్, ఈ ప్రాపర్టీ యూస్ చేసుకుని ఎలా చేయొచ్చు? ఇక్కడ జస్ట్ అబ్జర్వ్, ఇట్ ఈస్ ఏ మల్టిప్లికేషన్ అండ్ హియర్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ టు 2. కింద ఉన్నదాన్ని బేస్ అని పిలుస్తారు. హియర్ ద బేసెస్ ఆర్ ఈక్వల్. సో ఎప్పుడైతే బేసెస్ ఈక్వల్ అయ్యాయో అప్పుడు ఏం చేస్తాం? పవర్స్ విల్ బి యాడెడ్. పవర్స్ క్యాన్ బి యాడెడ్. సో దీని ఆన్సర్ ఏమవుతుందమ్మా? 2 to the power of, ఈ బేస్ ఒకసారి రాస్తారు, పవర్స్ని యాడ్ చేస్తారు. 100 plus 20 which is nothing but 2 to the power of 120. That is your answer. Okay, this is the first principle of exponent. A power m into a power n is equal to a to the power of m plus n. So if the product if the bases of a product of an exponent function are equal, then the powers can be added. That is the first principle. Okay na? Now let's go for the next. Second principle ఏంటి? a power m by a power n. ఏవైనా టూ ఎక్స్పోనెంట్స్ విచ్ హ్యావ్ ద సేమ్ బేసెస్ ఆర్ డివైడెడ్, దెన్ వాట్ వీ విల్ డూ? వీ విల్ సబ్ట్రాక్ట్ ద పవర్స్. దట్ విల్ బీ యువర్ ఆన్సర్. దిట్ ఈస్ ద సెకండ్ రూల్. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. 2 to the power of 16 by 2 to the power of 20.
what will be its answer? Ikkada bases are equal, so the powers can be subtracted. So ఏమవుతుందమ్మా 2 to the power of m అంటే ఏంటి ఇక్కడ 16 మైనస్ ఇక్కడ n ప్లేస్లో ఏముంది 20, 16 మైనస్ 20. 20లోంచి 16 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇక్కడ 16 20లో విచ్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్? 20 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. ఆ నెంబర్కి బిఫోర్ ఏ సింబల్ ఉందో ఆ సింబల్ ఇక్కడ పెడతాం. సో 2 to the power of -4 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే మై డియర్ చిల్డ్రన్. సరే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రిన్సిపల్. ఏదైనా నెంబర్కి పవర్ కనుక 0 ఉంటే దాని వాల్యూ 1కి ఈక్వల్ అయిపోతుంది. ఏ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఎంత నెంబర్ అయినా సరే దానికి కనుక పవర్ 0 అయితే దట్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు 1. ఓకే మై డియర్ చిల్డ్రన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాపర్టీ? ఒకే నెంబర్కి 2 పవర్స్ ఉంటే కనుక then what can we do? We can simply multiply the powers. A to the power of m into n, which is nothing but a to the power of mn. అంటే ఒకే నెంబర్కి 2 పవర్స్ ఉంటే ఆ 2 పవర్స్ని మనం మల్టిప్లై చేసేస్తే చాలు. దట్ విల్ బి యువర్ ఆన్సర్. సపోజ్ చూడండి అమ్మా, 3 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3. ఇప్పుడు బేస్ ఏంటి? ఇక్కడ 3 ఇస్ ద బేస్. ఈ 3కి 2 పవర్స్ ఉన్నాయి, 2 3. సో ఒకే నెంబర్కి ఇలా 2 పవర్స్ ఉంటే సింప్లీ వాట్ వీ విల్ డూ? విల్ సింప్లీ మల్టిప్లై ద పవర్స్. 2 3s are 6. 3 to the power of 6 is your answer. Okay my dear children. Now see the next one. ఏదైనా నెంబర్కి నెగిటివ్ పవర్ ఉంటే దెన్ వాట్ వీ విల్ డూ? ఆ నెగిటివ్ పవర్ని సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్ ఇంటూ పాజిటివ్ పవర్. ఈ ఏ పవర్ -1 అంటే అర్థం ఏంటి? ఏ టు ద పవర్ ఆఫ్ -m హోల్ బై 1. ఇది న్యూమరేటర్లో ఉంది. ఇది పాజిటివ్ పవర్ కింద మారాలి అంటే అది డినామినేటర్లోకి వచ్చేస్తుంది. అంటే 1 బై ఏ పవర్ m. ఈ న్యూమరేటర్లో నెగిటివ్ పవర్ ఉన్న ఫంక్షన్ కనుక ఇఫ్ ఇట్ gets reciprocate, then the power of that number will change. A to the power of -1 will become 1 by a to the power of +1. అంటే ఏంటి? ఈ న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లోకి వస్తే దాని నెగిటివ్ పవర్ పాజిటివ్ కింద మారుతుంది. సపోజ్ ఇలా చూడండి, ఇలా ఇచ్చాను అనుకో 1 by a power n. ఇప్పుడు దీన్ని నేను న్యూమరేటర్లోకి తీసుకొచ్చాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఏ టు ద పవర్ ఆఫ్ -n అవుతుంది. ఎప్పుడైనా సరే డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వస్తే ద పవర్, ద సింబల్ ఆఫ్ ద పవర్ విల్ గెట్స్ చేంజ్డ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? సపోజ్ 2 to the power of -3 which is nothing but it will be equal to 1 by, ఇక్కడ ఇది న్యూమరేటర్లో ఉంది, ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ టు ద డినామినేటర్. ఇట్ విల్ బికమ్ 1 by 2 to the power of 3. Simply we can take another example also. 1 by x square. This can be written. ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న x స్క్వేర్ని ఇఫ్ సపోజ్ ఐ హ్యావ్ బ్రాట్ ఇట్ టు ద న్యూమరేటర్, దెన్ ఇట్ విల్ బికమ్ x టు ద పవర్ ఆఫ్ ఈ +2. పవర్లో ఉన్న +2 ఏమవుతుంది? -2 అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఒక నెంబర్ని రెసిప్రోకేట్ చేస్తే దాని పవర్ పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది. అర్థమైంది కదా? ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఓకే మై డియర్ చిల్డ్రన్. ఇప్పుడు నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను హౌ టు సాల్వ్ ఇట్. ఓకే, లెట్స్ గో. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏముంటుంది చాప్టర్లో? ఏదైనా ఒక నెంబర్స్ ఇచ్చి రైట్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ నొటేషన్ అని అడుగుతారు. ఓకే, చూద్దాం, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, దీన్ని ఎక్స్పోనెన్షియల్ నొటేషన్లో రాయాలంటే ఇక్కడ ఏ నెంబర్ కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది? 2 రిపీట్ అవుతుంది. సో రైట్ 2 హియర్. ఓకే, హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ గెటింగ్ రిపీటెడ్? 1 2 3 4 5 6 7 8 9. సో ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 9 టైమ్స్ రిపీట్ అవుతుంది. So your answer will be 2 to the power of 9. So 2 to the power of 9 is the exponential notation of the first sum. Okay, now let's go for the next sum. -5. ఇక్కడ ఏ నెంబర్ కంటిన్యూస్గా రిపీట్ అవుతుందమ్మా? -5. ఎప్పుడైనా నెగిటివ్ సింబల్ ఉంటే బ్రాకెట్లో పెట్టండి.
మైనస్ 5 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 1 2 3 4 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఎన్నిసార్లు అయితే రిపీట్ అవుతుందో అది పవర్లో రాస్తాం. సో మైనస్ 5 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 is the exponential notation of the second sum. Okay my dear children, now go for the third sum. 58. 58 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 100 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, రిపీట్ అవుతున్న నెంబర్ ఏంటి? 58. ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 100 టైమ్స్. సో రైట్ 100 ఇన్ ద పవర్. సో థర్డ్ సమ్కి ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ ఏమవుతుందమ్మా? 58 to the power of 100. Okay my dear children, hope you all have understood how to write in exponential notation. Now let's see the other example.